మిగిలిన స్థానాలన్నీ ఒక లెక్క, ఆ ఎంపీ సీటు మాత్రం మరొక లెక్క. పార్టీ సింబల్ పైనే గెలిచి కంట్లో నలుసులా మారిన ఎంపీని ఓడించడమే టార్గెట్ గా పెట్టుకుంది వైసీపీ. సిట్టింగ్ ఎంపీ ఏ జెండాతోనైనా దిగని, ముల్లును ముల్లుతోనే తీయాలి అన్న ప్లాన్ తో ఉంది ఫ్యాన్ పార్టీ. కీలక వర్గానికి సీట్ ఇవ్వబోతున్న వైసీపీ అక్కడ కొత్త ప్రయోగం చేయబోతుందా? అదే సామాజిక వర్గం నుంచి అస్త్రాన్ని ప్రయోగించబోతుందా? క్షత్రియ వర్గానికే సీటు, మహిళకు ఛాన్స్ ఇస్తారా? నరసాపురంలో ఎవరు? పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం ఎంపీ సీటుపై పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది వైసీపీ. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి సొంత పార్టీకే ప్రత్యర్థిగా మారిన రఘురామకృష్ణంరాజుకి ఈసారి గట్టి చెక్ పెట్టాలనుకుంటోంది. ప్రస్తుతం బీజేపీలో ఉన్న రఘురామకృష్ణంరాజు ఎన్నికల బరిలో నిలవడం ఖాయమంటున్నా అది ఏ పార్టీ నుంచన్నదే సస్పెన్స్ గా మారింది. జనసేన, టీడీపీ మద్దతుతో బరిలో నిలవాలనుకుంటున్నారు ఎంపీ. ఏ పార్టీ నుంచి నిల్చున్నా ఈసారి రఘురామకృష్ణంరాజు ఓటమే ధ్యేయంగా పావులు కదుపుతోంది వైసీపీ. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంలో క్షత్రియ సామాజిక వర్గం కీలకం. అందుకే సిట్టింగ్ ఎంపీ సామాజిక వర్గం నుంచే అభ్యర్థిని దించబోతోంది అధికార పార్టీ. మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తనయుడు రంగరాజుతో పాటు అదే వర్గానికి చెందిన మరికొందరి పేర్లను పరిశీలిస్తోంది వైసీపీ అధిష్టానం. రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి పేరు కూడా వినిపిస్తోంది. వీరితో పాటు క్షత్రియ సామాజిక వర్గం నుంచి ఓ యువ మహిళ పేరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రచారంలోకి వస్తోంది. విద్యావంతురాలైన ఆ మహిళకు రంగనాథరాజు కుటుంబంతో సాన్నిహిత్యం ఉందంటున్నారు. వైసీపీ ముఖ్య నాయకులు ఇప్పటికే ఆమెను సంప్రదించినట్లు చెబుతున్నారు. వైసీపీ బీఫామ్తో గెలిచి పార్టీకి వెన్నుపోటు పొడిచిన రఘురామకృష్ణంరాజుపై ఈసారి క్లీన్ ఇమేజ్ ఉన్న అభ్యర్థిని దించాలనుకుంటోంది వైసీపీ. క్షత్రియ సామాజిక వర్గం నుంచి కొత్త అభ్యర్థిని దించాలన్నది వైసీపీ వ్యూహం. క్షత్రియ సామాజిక వర్గంలో మహిళకిస్తే ఈక్వేషన్ బాగుంటుందన్న ఆలోచనతో ఉందట వైసీపీ. వాగ్దాటి ఉన్న మహిళ కావడం, గతంలో జర్నలిస్టుగా పనిచేసిన అనుభవం కూడా ఉండడంతో చింతలపాటి శ్వేతవర్మ పేరును కూడా సీరియస్ గా పరిశీలిస్తోందట వైసీపీ హైకమాండ్. కృష్ణంరాజు సతీమణి పోటీకి ముందుకొస్తారో లేదో ఇంకా క్లారిటీ లేదు. అందుకే క్షత్రియ వర్గం నుంచి మహిళకు అవకాశమిస్తే అది కొత్త చరిత్ర అవుతుందన్న అంచనాతో ఉంది వైసీపీ. అందుకే నర్సాపురం ఎంపీ స్థానంలో ఆమె పేరు అందరి నోళ్లలో నానుతోంది. క్షత్రియ వర్గానికి సీటు కన్ఫర్మ్. అది శ్వేతవర్మేనా లేకపోతే మరొకరా అన్నది నేడో రేపో క్లారిటీ రాబోతోంది.